హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్ర సన్నిధిలో తొక్కిసలాటలో కొంతమంది చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ చాలా వైరల్ అవుతూ ఉంది. పాపం చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వారి కుటుంబాల్ని చాలా చాలా దురదృష్టకరమైన విషయం ఇది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చి కొంతమందిని జాబుల్లోంచి తీసేయడం, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే మెయిన్ పర్సన్స్ అయినటువంటి ఈవో శ్యామలరావుని, అదేవిధంగా చైర్మన్ బిఆర్ నాయుడిని ఎందుకు ఏమీ చేయలేదు? అసలు వీళ్ళిద్దరిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? వీళ్ళిద్దరిని ఎందుకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే తనకి దగ్గరగా తన అనుచరులుగా ఉన్నారు కాబట్టే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు టికెట్లు బయట అక్కడ అమ్మాలనే ఆలోచన ఎవరిది? టోటల్ బోర్డు మెంబర్స్ది కదా. 10 రోజులు టికెట్లు అందించి 10 రోజులు చేయవలసినటువంటి ఈ సేవని కేవలం 3 రోజుల్లో టికెట్లు ఇస్తాం, టికెట్లు ఉన్న వాళ్ళే తిరుమల కొండపైకి రావాలి అంటూ ఆంక్షలు పెట్టింది ఎవరు? బోర్డు మెంబర్సే కదా. సో ఈ బోర్డు మెంబర్స్ మొత్తం కలిసి చేసిన దానికి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందిని, టీటీడీలో కొంతమంది పైన వెయిట్ వేసి వాళ్ళ జాబులు తీసేసి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు న్యాయం? అసలు ఈ ఈవో శ్యామలరావు అండ్ బిఆర్ నాయుడిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనకేసుకుంటూ వస్తూ ఉన్నారు? అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఈరోజు ఒక టీడీపీ అనుబంధ ఛానల్, అదేవిధంగా పేపర్, దాంట్లో ఒక న్యూస్ అనేది చాలా చాలా ఘాటుగా రాయటం జరిగింది. ఏమనంటే చంద్రబాబు ముందే బిఆర్ నాయుడు, శ్యామలరావు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి సాక్షిగా ఈ గొడవ జరిగిందంటూ ప్రముఖ ఆ పేపర్, ఏబిఎన్ పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ రాయటం జరిగింది. అందుట్లో నేను కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తా చూడండి. ఏపీ సీఎం ఎదుటే తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్ ఈవో శ్యామలరావుపై ఫిర్యాదు చేసిన బిఆర్ నాయుడు తనకేమీ చెప్పట్లేదని ఆగ్రహం, చెప్పంది ఏంటంటూ ఈవో ధ్వజం. అర్థమైంది కదా. చైర్మన్ కి ఏమి చెప్పకుండా అన్ని నిర్ణయాలు ఈవో శ్యామలరావే తీసుకుంటున్నాడంటూ బిఆర్ నాయుడు కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి ఈవోకి బాగా చిర్రెత్తుకు వచ్చి చెప్పకుండా ఏం చేశామో చెప్పు అని ఆయన అడగటం జరిగిందంట. సీఎం మంత్రుల ముందే ఇద్దరి రచ్చ. తొలుత మంత్రి అనగాని జోక్యం. సీఎం గారి ముందే వీళ్ళిద్దరు రెచ్చిపోతూ రచ్చ రచ్చ చేస్తున్నారంట. ఎవరు? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అండ్ ఈవో శ్యామలరావు. ఎందుకు? సిచ్యువేషన్ సీరియస్ కాబట్టి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకొని స్కిప్ కొట్టే మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు అంతే. నాకు తెలిసి చైర్మన్ నిద్ర పంపుడులా ఉంటాడు కదా బిఆర్ నాయుడు. ఏం తెలీదు, ఏదో ఒకటి చేసి అంటూ ఉన్నాడు. శ్యామలరావు లీడ్ తీసుకుంటున్నాడు. చివరికి శ్యామలరావు పైన బిఆర్ నాయుడు తోసేస్తున్నాడు అన్నట్టుగా ఇక్కడ నాకు అర్థమవుతుంది. ఇది ఎంతవరకు నిజమనేది వాళ్ళ మధ్య జరిగిన జోక్యం సిచ్యువేషన్ బట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అర్థమై ఉంటుంది. మంత్రి అనగానే జోక్యం చేసుకొని వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఎంతకీ కంట్రోల్ కాకపోయేసరికి పిలుచుకుపడ్డ చంద్రబాబు నాయుడు ఇదేం పద్ధతి అంటూ ఇద్దరు ఆపండి అంటూ అరిచారంట. అనగాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఇంకా తప్పలేదు, చంద్రబాబు నాయుడు సీఎం పొజిషన్ లో ఉన్నా కూడా ఆపడరా బాబోయ్ అంటూ ఆపడం జరిగిందంట. సంయమనంతో పని చేయలేరా అంటూ ఇద్దరికి సీఎం గారు హెచ్చరికలు జారీ చేశారంట. అసలు ఎంత ఘోరం! అసలు తప్పు జరిగింది వాళ్ళిద్దరి వల్లే అనేసి అందరికీ తెలుసు. ఎందుకంటే ఇద్దరు కొత్త వాళ్ళే, ఇద్దరికి అనుభవం లేదు, ఇద్దరు జీరో నాలెడ్జ్ ఆఫ్ మెయింటైనింగ్ ద సిచ్యువేషన్స్. తిరుమల తిరుపతి ఎంప్లాయీస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హౌ టు మేనేజ్ అనేసి. పోలీసులు కొత్త వాళ్ళే, అందరినీ మార్చింది చంద్రబాబు నాయుడే. సో ఇంతమందిని కంట్రోల్ చేయలేక ఇంత పెద్ద యాక్సిడెంట్ కి దారి తీసింది. ఓకే, అయితే పూర్తి విశ్లేషణలోకి వెళ్తే అది స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష పెను విషాదం చోటు చేసుకున్న సందర్భంగా ఇలాంటి సమయాల్లో అటువంటి టీటీడీ చైర్మన్
ఈవో ఇద్దరి మధ్య సంయమనం కోల్పోయారు. విచక్షణ మరిచి ముఖ్యమంత్రి ముందే మాటకు మాట అనుకున్నారు. నువ్వు నాకేం చెప్పట్లేదు అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏం చెప్పలేదు అన్ని చెప్తూనే ఉన్నాం అంటూ ఈవో శ్యామలరావు పరస్పరం గొడవకి దిగారు. దిగడంలో తప్పేం లేదు, కొట్టుకోండి చచ్చిపోండి, జరిగిన దానికి ఏం చేసినా తక్కువే. కొద్దిసేపు సంయమనం పాటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వారిద్దరిపైన మండిపడ్డారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో బాధితులను పరామర్శించి పరిస్థితి సమీక్షించేందుకు చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల వెళ్లారు. పరామర్శల అనంతరం తిరుపతి కపిలతీర్థం రోడ్లో టీటీడీ పాలక భవనంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఈవో శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత తదితరులు హాజరయ్యారు. టీటీడీలోని కీలక అధికారులు కూడా ఆ భేటీలో వచ్చారు. టీటీడీలోని ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయం లేదని అభిప్రాయానికి నిజం చేకూరుస్తుంది. చైర్మన్ ఈవోల మధ్య పరస్పర తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఈవో నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు అంటూ చైర్మన్ నన్ను అగౌరవపరుస్తున్నారు అంటూ చెప్పడం జరిగింది. ఏ చిన్న విషయం కూడా నాతో చర్చించటం లేదు, మీరైనా కాస్త చెప్పండి అని చంద్రబాబు నాయుడుకు బిఆర్ నాయుడు ఫిర్యాదు చేశాడు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. నీకేం చెప్పట్లేదు, అన్ని చెప్తూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్ పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు. ఆ తర్వాత ఇద్దరు నువ్వంటే ఏకవచనంతో వాదులాడుకుంటుండగా చంద్రబాబు నాయుడు ఆ మంత్రులు కలిసి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటి ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి వీళ్ళు ఒకరంటే ఒకరు అనుకుంటున్నారు. క్లియర్గా మీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. ఒకరిపైన ఒకరు తోసుకొని ఎస్కేప్ అయ్యే ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే జరిగిన దుర్ఘటనలు ఇటు శ్యామలరావు తప్పు ఉంది, చైర్మన్ తప్పు ఉంది, అంత మెయింటెనెన్స్ తప్పు ఉంది. వీటన్నిటికీ విచ్చలవిడిగా ఎక్కడ ఈది పెట్టాలని పర్మిషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి తప్పు ఉంది. సో ఓవరాల్గా అందరి తప్పులు కప్పుపుచ్చుకునే ప్రయత్నం తప్పించి వారికి అనుగుణంగా ఒకరిపైన ఒకరు వాదులాడుకున్నారు తప్పించి ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ కారణం వీరు అన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'm Murali signing off. Thank you so much.